పనులు చేయడం లోపల కొంత ఇబ్బంది. లీడర్లే మీ పై లేయర్ లో ఉన్న లీడర్లు అంతా ఇట్లా తన్నుకుంటున్నారు ఇంటర్నల్ గా. అట్లాంటిది కారణం ఎక్కడ పొరపాటు జరుగుతుంది లేదనడానికి. అభిప్రాయ భేదాలు ఈటలకి పేర్లే చెప్తున్నాను, ఈటలకి సంజయ్కి పడతలేదు. ఇద్దరు బీసీ నాయకులు బయట ఓపెన్ సీక్రెట్. నేను అనుకుంటలేదు మీకు సంజయ్ మీకు ఈటలకు ఎవరికో పడతలేదు. నేను పేర్లు చెప్పలేదు. మీరు ఎప్పుడన్నా మా పార్టీ ఆఫీస్కి వచ్చి చూడండి, నేను అందరితో తల్ల నాలుకలా ఉంటా, అందరితో కలుపుకోగలుగుతా. నేను అదే చెప్తాను, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని నన్నేదో హరాస్మెంట్ చేస్తే నాకెట్లా తెలుస్తుంది రే? యూ షుడ్ ఓపెన్లీ స్పీక్. అలా నీ వల్ల నాకు ఇబ్బంది అయిందంటే ఐ విల్ ట్రై టు రెక్టిఫై. లేదు నీ వల్ల నాకు ఏమైనా నష్టం జరిగితే నేను ముఖం మీదనే మాట్లాడతా. రఘు నీది పద్ధతి కాదు అని చెప్తా. నాకు ఆ ధైర్యం ఉంది, మీకు ఆ ధైర్యం లేకపోతే నేనేం చేస్తాను? నేను అంటున్నాను, నేను ఎవరిని విభేదిస్తాను. మీ కార్యకర్తలు చేస్తున్న ఫైట్, వాళ్ళ పోరాటము, ఇంతకాలంగా వాళ్ళు జైళ్ళకి పోయి రక్తం చిందించి ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతున్నారు కదా కేసుల మీద పెట్టుకొని. అందుకని నేను ఈ లీడర్లంతా ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారని మీ కార్యకర్తలే అడుగుతున్నారు. మీరు లేదనడానికి వీల్లేదు, పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఉన్నది. సో మీడియా చెప్పినంత, మీడియా ఆలోచించినంత, మీడియా మమ్మల్ని బదనాం చేసినంత ఏం లేదు. ఉంటే అభిప్రాయ భేదాలు ఉండుంటాయి, అవి పెద్దగా కొట్టుకొని తనుకొని పార్టీని ఖరాబ్ చేసేంత ఉన్నాయని నేను అనుకోను. కూర్చొని మాట్లాడుకుంటే ప్రతిదీ సాల్వ్ అవుతుంది. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం వినాల్సిందే, అందరం ఒబే చేయాల్సిందే. అట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా విత్ ఇన్ ద 4 walls కూర్చొని మాట్లాడుకుంటాను తప్ప, నేను కార్యకర్తలకి మీరన్న ఆ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పింది ఏంటంటే, డోంట్ పోస్ట్ ఎనీథింగ్ నెగటివ్ అగైనెస్ట్ అవర్ ఓన్ పార్టీ లీడర్స్. మన పార్టీ లీడర్లను మనమే తక్కువ చేసుకుంటే, నువ్వు నన్ను తక్కువ చేసినావని, నేనంటే ఇష్టపడేటోడు నిన్ను తక్కువ చేసినాడని, దీనివల్ల ఎవరి మధ్యలో పలచలు అవుతున్నాం? రోజు పొద్దున్న లేస్తే అనలైజ్ చేసేటువంటి అనలిస్టులకి మనం దొరికిపోతా ఉన్నాం. వాళ్ళు పొద్దున్న లేస్తే బీజేపీలు కొట్టుకుంటారు, బీజేపీలు అనుకుంటారు అని మీడియాలో ప్రచారం చేయడం వల్ల అది అల్టిమేట్గా ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. తెలంగాణలో ఒక నానుడి ఉంటుంది, ముందు కుందేలు పడితే ఎవరు ముఖ్యమంత్రి అని, కుందేలు పడ్డాక తొడేవాడు తినాలి మెడేవాడు తినాలి అని చూసుకోవాలి. కానీ కుందేలే పడకపోయా నేను తొడ నువ్వు మెడ అని కొట్లాడుతుంటే అది హుషారుది కదా, అడవిలోకి వెళ్ళిపోయా. ఏం మిగిలింది? ఇద్దరికి ఏం మిగిలలేదు. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్టు అడవిలో కుందేలను తీసుకొని అన్నం తినడు తప్పితే ఏం మిగిలేదు అట్లా. అందుకని ఎవరి మధ్యలో అభిప్రాయ భేదాలు అంటే మా పార్టీ హాజ్ ఇట్స్ ఓన్ సిస్టమ్, దే విల్ రిజాల్వ్ ద ఇష్యూస్. అవి ఎంత పెద్ద పరిష్కరించుకోలేనంత, కొట్టుకునేంత లేవని నేను అనుకుంటున్నాను. టైం పీరియడ్ లో ఒక టైం పీరియడ్ లో అయినా అవి క్లోజ్ అవ్వాలి, కానీ ఏం అయినట్టే అయిపోయి ఉంటాయి. నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల వరకు అందరూ ఒకటే లైన్ మీద ఒకటే తాటి మీద నిల్చొని పనిచేస్తారని నేను భావిస్తాను. ఇప్పుడు మీరన్న మాటల్లోనే ఎవరికి వాళ్ళు ఓడగొట్టుకున్నట్టు కనబడుతున్నది. నువ్వు ఆయనని, ఆయన నిన్ను, ఇంకో నీ ఊర్లో నువ్వు గెలవలేనప్పుడు నువ్వు నన్ను ఓడగొట్టినావని అనడం తప్పది. కాకపోతే ఏమైతే దారిన పోతూ పోతూ ఒక రాయి ఇసిరి కొడితే అద్దం పగులుతుంది, క్రాక్ వస్తుంది, ఆఖరికి నొక్కు పడుతుంది, ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అందుకని నేను చేసిన అప్పీల్ ఏంటంటే కార్యకర్తలని సంయమనంతో ఉండు అని చెప్పిన నేను. అంతే, అంతకుమించి నేను ఫలానా వ్యక్తి వల్ల నేను ఓడిపోయినా నేను ఎప్పుడు చెప్పలేదు. సో బీజేపీ ఈ సిచ్యువేషన్ రావడానికి అంటే అధికారం ఆర్ సింగిల్ లార్జెస్ట్ ఆర్ ఒక 20-30 సీట్లు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటని మీరు విశ్లేషిస్తున్నారు? సో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఒక 5-6 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్గా టార్గెట్ చేసి వీళ్ళెవరు కూడా అసెంబ్లీకి రావద్దు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ నియోజకవర్గాల్లో 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడు, పోలీసులతోటి, మీడియాతోటి రకరకాలైనటువంటి ఈ గాసిప్స్ని ప్రచారం చేసి, అబద్ధాలను ప్రచారం చేసి వీళ్ళేది అనుకుంటున్నారు. పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని రోజు పొద్దున్న లేస్తే కొన్ని టీవీ ఛానళ్ళు చర్చ పెట్టి దాన్ని ప్రజల్ని ఒక పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీరు కొంతవరకు లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి మీడియా మిత్రులు సక్సెస్ అయ్యారు. అంతకుమించి మా కార్యకర్తలు ఎవరు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, అందరూ బరాబరే పనిచేసారు. 100% కడుపులో పేగులు దగ్గర కొట్లాడారు కార్యకర్తలు.